జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్యకశ్యపాంతకసూరా సాధురక్షణ శంఖచక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీలభ్రమర కుంతలజాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందన గురు చర్చితాంగ కుంద కుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి దుష్టులను సంహరించువాడవు అగు ఓ నరసింహస్వామి, నీవు లక్ష్మీదేవికి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు, భక్తులను రక్షించువాడవు, కోటి సూర్యుల తేజంతో ప్రకాశించేవాడవు, పద్మములు వంటి కన్నులు కలవాడవు, చేతులందు శంఖచక్రములను ధరించినవాడవు, హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడువవు, పాల సముద్రమున పవళించువాడవు, నల్లని రంగు కలవాడవు, గరుత్మంతుడను పక్షిని వాహనముగా కలిగినవాడవు, నల్లని కేశపాసములు కలిగినవాడవు, చిగురుటాకులు వంటి ఎర్రని పాదపద్మములు కలిగినవాడవు, మంచి గంధము మొదలగు సువాసనా ద్రవ్యములు శరీరమున పూయబడినవాడవు, మల్లె మొగ్గల వంటి పలువరస గలవాడవు, వైకుంఠమునందు నివసించువాడవు. అలాంటి నీకు నమస్కారములు స్వామి అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. ఈ పద్యం గనక పద్యము భావం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.